హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో ఉన్న దాంతోనే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం కుల్ఫీ చేసుకుందామండి. ఈ సమ్మర్ స్పెషల్ కుల్ఫీస్ అండి. ఇందుకు కావాల్సిన ఐటమ్స్: ఫ్లేవర్ కోసం బాదం పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇది ఏ బ్రాండ్ అయినా కావచ్చు, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. తీసుకోండి. 1/2 లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను. షుగర్ మీ టేస్ట్కి తగినంత. 1 అవర్ బిఫోరే సోక్ చేసి పెట్టి దాన్ని పొట్టు విప్పి పెట్టుకున్నానండి. తర్వాత కాజు, ఇలాచీ పౌడర్ ఇలాచీ యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇందులో 3 ఇలాచీలు యాడ్ చేసుకుంటున్నాను. పాలు బాగా మరిగిన తర్వాత ఇందులోకి మన టేస్ట్కి తగినంత షుగర్ని యాడ్ చేసుకోవాలండి. అది బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో మనం సోక్ చేసి పెట్టుకున్న కాజుని, బాదంని, 3 ఇలాచీలని మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. అది ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఆ మిక్సీ పట్టుకున్నది మరీ నున్నగా మిక్సీ పట్టకూడదండి. ఇది ఒక 90% మిక్సీ పట్టుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకే మనం బాదం పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. బాదం పౌడర్ అనేది మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి. కలర్ఫుల్గాను ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం షాప్స్లో కొన్నట్టే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మిక్స్ చేసుకున్న ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ కుక్ అవ్వాలండి. తర్వాత దీన్ని చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మనం ఏదైనా షేప్స్లో కానీ మౌల్డ్స్ కానీ యాడ్ చేసుకోవాలండి. నేనైతే గ్లాసుల్లో యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఎలా ఇష్టమో అలా ఏ దాంట్లో కన్నా యాడ్ చేసుకోవచ్చండి. కొంతమంది మట్కాల్లో కూడా యాడ్ చేసుకుంటారు, చిన్న చిన్న పాట్స్లోకి, మట్కాల్లోకి. నేను ఇలా గ్లాసుల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి. డీప్ ఫ్రిడ్జ్లో 8 అవర్స్ పడుతుందండి సెట్ అవ్వడానికి, ఇది ఫుల్గా కుల్ఫీ అవ్వడానికి. నా దగ్గర ఏది అందుబాటులో ఉందో అందులోనే అదే యూస్ చేసుకుని చేస్తున్నానండి. చాలా సింపుల్ అండి. మీరు కూడా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. చేయడం రాని వారు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓవర్ ఎక్స్పెన్సివ్గా మనం కుల్ఫీ మౌల్డ్లే తీసుకోవాలా అనేది ఏం లేదండి. మీకు ఏది ఇష్టమో అందులోనే చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.